గరుడ, సుదర్శన చక్రం, సత్యభామాదేవి అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఏ విధంగా సమాధానం చెప్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒకరోజు గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకంటే వేగంగా ఎగిరే పక్షి ఉందా కృష్ణ అని అడుగుతుంది. ఇది విన్న సుదర్శన చక్రం నాకంటే బలమైన ఆయుధం ఉందా అని అడిగింది. ఇది అంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో నీ భార్య సీత కదా, నేను ఆమె కంట అందంగా ఉన్నానా స్వామి అని అడుగుతుంది. ఇదంతా విన్న శ్రీకృష్ణుడు వీళ్ళ అహంకారాన్ని ఎలాగైనా అణచాలని గరుడతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి ద్వారకలో నీ కోసం సీతారాములు ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపాడు. సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఉండి ఎవరొచ్చినా లోపలికి పంపొద్దని చెప్పి సత్యభామని సీతాదేవిలా తయారవ్వమని చెబుతారు. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. గరుడ హనుమంతుడితో నీ కోసము ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నాడు అనే విషయాన్ని చెప్తాడు. అది విన్న హనుమంతుడు గరుత్మంతుడు కంటే 1000 రెట్ల వేగంతో రాముడులా ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర వాలిపోతాడు. ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా హనుమా అని కృష్ణుడు హనుమాన్ అడగ్గా, ద్వారం దగ్గర ఒక చక్రం ఆపింది స్వామి, దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని దాన్ని మింగేశాను అని చెప్తాడు. సత్యభామను చూసి సీతమ్మ తల్లి ఎక్కడ స్వామి, చిలకత్త ఎవరు అని అడుగుతాడు. అలా కృష్ణుడు హనుమంతుడి ద్వారా 3 కళ్ళు ఒకేసారి తెరిపిస్తాడు. అలా గరుడకి, సత్యభామకి, సుదర్శన చక్రానికి 3కి ఒకేసారి సమాధానం చెప్తాడు శ్రీకృష్ణుడు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.